సోమాలియా ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం జియోగ్రాఫికల్గా జియోపొలిటికల్గా మాత్రం చాలా కీలకమైన ప్రాంతంలో ఉంటుంది. సోమాలియాకు తూర్పున హిందూ మహాసముద్రం ఉంటే ఉత్తరాన మాత్రం గల్ఫ్ ఆఫ్ అడెన్ ఉంటుంది. ప్రపంచంలో జరిగే షిప్పింగ్ మొత్తంలో 20% షిప్పింగ్ గల్ఫ్ ఆఫ్ అడెన్ నుంచి జరుగుతుంది. దాంతోపాటు హిందూ మహాసముద్రం నుంచి జరిగే షిప్పింగ్లో కూడా 10% సోమాలియా తీరం నుంచే వెళ్ళాలి. కాబట్టి కార్గో షిప్పింగ్, సీ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోమాలియా దేశం చాలా కీలకం. కానీ సోమాలియా మాత్రం ఆర్థికంగా వెనకబడే ఉంది. 1960లో స్వాతంత్రం వచ్చినా కూడా ఆ దేశం ఎకనామికల్గా, పొలిటికల్గా ఎన్నో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. దేశంలో సవాళ్లు, సమస్యలు ఎక్కువైతే తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు మొదలవుతాయి. సోమాలియాలో కూడా అదే జరిగింది. 1969లో మొదలైన రాజకీయ సంక్షోభం 1991 కల్లా అంతర్యుద్ధంగా మారింది. అలా సోమాలియాలో తలెత్తిన అంతర్యుద్ధం ప్రపంచానికి మరో పెద్ద సమస్యను సృష్టించింది. ముఖ్యంగా సముద్రపు దొంగల్ని, అంటే పైరేట్స్ని తయారు చేసింది. ఇప్పుడు ఈ సోమాలియా పైరేట్స్ వరల్డ్ షిప్పింగ్ ఇండస్ట్రీకి అతిపెద్ద సమస్యగా మారారు. ఆయుధాలతో ట్రేడ్ షిప్స్ మీద, కార్గో షిప్స్ మీద దాడులు చేస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఈ సోమాలియా పైరేట్స్ గురించిన చాలా ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయబోతున్నాను. ఈ సోమాలియా పైరేట్స్ కథ అనేది దేవర కథ కన్నా చాలా పెద్ద కథ. అసలు ఈ సోమాలియా పరిస్థితి ఏంటి? అక్కడి ప్రజలు పైరేట్స్గా, సముద్రపు దొంగలుగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సముద్రంలో పైరసీ ఎలా జరుగుతుంది? సోమాలియన్ పైరేట్స్ చేసిన అతిపెద్ద హైజాక్స్ ఏంటి? సోమాలియా పైరేట్స్ ప్రపంచానికి సమస్యగా ఎలా మారారు? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆఫ్రికా ఖండంలో తూర్పున ఉండే దేశమే సోమాలియా. 1960 కన్నా ముందు సోమాలియా రెండుగా విడిపోయి ఉండేది. నార్త్ సోమాలియాను బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు, సౌత్ సోమాలియాను ఇటలీ వారు పాలించేవారు. కానీ 1960లో సోమాలియాకు స్వతంత్రం వచ్చింది. దాంతో నార్త్ సోమాలియా, సౌత్ సోమాలియా రెండూ ఒక్కటిగా కలిసి సోమాలియాగా ఏర్పడ్డాయి. 1960 జూలై 1న సోమాలియాకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన 9 సంవత్సరాల వరకు దేశంలో పరిస్థితి బాగానే ఉంది. కానీ 1969లోనే ఆ దేశంలో సమస్యలు మొదలయ్యాయి. 1969 అక్టోబర్ 15న సోమాలియా ప్రెసిడెంట్ అయిన అబ్ది రషీద్ అలీని ఆయన బాడీగార్డ్సే కాల్చి చంపేశారు. వీరి చేత ఇలా చంపించింది ఆ దేశ ఆర్మీ చీఫ్ అయిన సయీద్ బర్రే. ఇలా ఈయన్ని చంపి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పటి నుంచి సోమాలియాలో డిక్టేటర్షిప్ మొదలైంది. ఇతను దేశంలో ప్రజలను వంశాలుగా విభజించడం మొదలుపెట్టాడు. దేశంలో ప్రజలు ఇలా ఎప్పుడైతే వంశాల ఆధారంగా విడిపోయారో దేశంలో ప్రజల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో నార్త్ సోమాలియా ప్రజలు సౌత్ సోమాలియా నుంచి స్వతంత్రం కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సోమాలి ల్యాండ్ పేరుతో స్పెషల్ కంట్రీ డిమాండ్ మొదలవడమే కాదు, డిమాండ్ మరింత ఎక్కువయ్యి ఏకంగా సోమాలి ల్యాండ్ పేరుతో వారికి వారే ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు కూడా. అలా ఈ గొడవలు, ఘర్షణలు ఇవన్నీ ఎక్కువయ్యి 1991 కల్లా దేశంలో అంతర్యుద్ధం, అంటే సివిల్ వార్ మొదలైంది. ఇప్పటికీ సోమాలిలాండ్గానే అక్కడ పరిపాలన కొనసాగుతుంది. కానీ సోమాలిలాండ్కి మాత్రం ప్రత్యేక దేశం అనే గుర్తింపు రాలేదు. ఇలా ఈ సివిల్ వార్ వల్ల సోమాలియా చాలా నష్టపోయింది. ఎకనామికల్గా, పొలిటికల్గా స్టెబిలిటీ కోల్పోయింది. దేశంలో ప్రజలకు సరైన పాలన లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేక పేదరికం ఎక్కువైంది. ఈ పరిస్థితులన్నీ అక్కడి ప్రజలను చివరికి దొంగలుగా మార్చాయి. సోమాలియా దేశానికి ఉన్న అతిపెద్ద ఆస్తి ఆ దేశ తీర ప్రాంతం. 3300 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర ప్రాంతాన్ని ఈ దేశం కలిగి ఉంది. సోమాలియా మెరైన్ డైవర్సిటీ పరంగా చాలా రిచ్ కంట్రీ. ఎన్నో రకాల అందమైన, అరుదైన చేపలకి సోమాలియా తీరమే నిలయం. నిజానికి ప్రపంచంలో అత్యంత ఎక్కువ చేపలు ఉండే తీరం కూడా సోమాలియానే. కాబట్టి సోమాలియాలో ఫిషింగ్ మీదనే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ఒకవైపు దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాంతో పట్టిన చేపలకి గిట్టుబాటు ధర రాక ప్రజల లైఫ్ స్టైల్ చాలా దిగజారిపోయింది. ఇక సోమాలియా సముద్ర తీరంలో కూడా ఒకప్పుడు పెద్దగా నిఘా ఉండేది కాదు. దాంతో ఫిషింగ్ పరంగా రిచ్ ఏరియా అయిన సోమాలియా మీద వేరే దేశాల వారికి ఆశ కలిగింది. సౌదీ అరేబియా, యెమెన్, ఒమన్, పాకిస్తాన్, కెన్యా ఇలా వివిధ దేశాల వారు సోమాలియా తీరంలో అక్రమంగా చేపల వేట చేసేవారు. ఈ ఇల్లీగల్ ఫిషింగ్ రోజుకి ఎక్కువ అవుతూ వచ్చింది. ఇటు సోమాలియాలో మాత్రం పొలిటికల్ స్టెబిలిటీ రాలేదు.
సివిల్ వార్ అలానే కొనసాగుతూ ఉంది. దాంతో ఇదే అదునుగా భావించిన పొరుగు దేశాల కన్ను క్రమంగా సోమాలియా తీరం మీద పడింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్ బోట్లు సోమాలియా తీరానికి వచ్చి ఇల్లీగల్ ఫిషింగ్ చేసేవి. సోమాలియా అసలే పేద దేశం కావడంతో అక్కడి మృత్యకారులకు కూడా అడ్వాన్స్డ్ బోట్స్ ఉండేవి కావు. చిన్న చిన్న బోట్లలోనే వారు చేపలు పట్టేవారు. కానీ విదేశాల నుంచి మాత్రం అడ్వాన్స్డ్ బోట్స్ వచ్చి సోమాలియా తీరాన్ని లూటీ చేసేవి. దాంతో చేపల వేట జీవనాధారం అయిన సోమాలియా ప్రజలకు చివరికి ఆ చేపలు దొరకడం కూడా కష్టంగా మారింది. 2023లో యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం $300 మిలియన్ చేపలు సోమాలియా నుంచి ఇతర దేశాలకు ఇలా ఇల్లీగల్ ఫిషింగ్ రూపంలో పోతున్నాయి. పొరుగు దేశాలు పోనీ ఇక్కడితో ఆగాయా అంటే లేనేలేదు. సోమాలియా తీరంలో చేపల్ని పట్టుకెళ్లడమే కాకుండా సోమాలియా ప్రపంచానికి ఒక పెద్ద చెత్త కుప్పగా ఉపయోగపడింది. ఎలాగంటే మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా ఇలా వేరువేరు ఖండాల నుంచి డెవలప్డ్ కంట్రీస్ అన్ని సోమాలియా తీరంలో తమ టాక్సిక్ ఇండస్ట్రియల్ వేస్ట్ని పారబోయడం స్టార్ట్ చేశాయి. యురేనియం, లెడ్, కాడ్మియం, మెర్కురీ ఇలా అత్యంత హానికరమైన ఇండస్ట్రియల్ వేస్ట్ని సోమాలియా తీరంలో కలిపేవారు. ఇక జర్మనీ, ఇటలీ, రష్యా దేశాలైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వేస్ట్ని, హాస్పిటల్ వేస్ట్ని కూడా సోమాలియా సముద్ర తీరంలో కలపడం మొదలుపెట్టారు. యూరప్లో 1 టన్ను వేస్టేజ్ని డంప్ చేయాలి అంటే అక్కడ గవర్నమెంట్కి ఎన్విరాన్మెంటల్ ట్యాక్సులు కట్టాలి. దాంతో 1 టన్ను వేస్ట్ డంప్ చేసేందుకు అక్కడ కంపెనీలకు $250 ఖర్చు అయ్యేది. కానీ సోమాలియాలో వేస్ట్ను డంప్ చేయాలి అంటే కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకుంటే సరిపోతుంది. దాంతో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సోమాలియా బాగా ఉపయోగపడింది. అయితే సోమాలియాలోని పెద్దలు ఈ విషయం మీద నోరెత్తకుండా ఉండేందుకు గాను ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు వారికి ఫండింగ్ చేయడం మొదలుపెట్టాయి. ముందుగా డబ్బిచ్చారు, ఆ తర్వాత గన్స్, వెపన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా సోమాలియాలోకి గన్స్ రావడం మొదలైంది. దీన్నే గన్స్ ఫర్ వేస్ట్ ట్రేడ్ అంటారు. 1994లో ఇక్కడ జరిగిన ఒక విషయం చాలా సంచలనం అయ్యింది. ఇటాలియన్ జర్నలిస్ట్ ఇలారియా ఆల్ఫీ, కెమెరామెన్ మీరాన్ హో వాటిన్ వీరిద్దరూ గన్స్ ఫర్ వేస్ట్ ట్రేడ్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ జర్నలిస్ట్ని, కెమెరామ్యాన్ని ఇద్దరిని హత్య చేసి చంపేశారు. వీరు హత్యకు గురవడానికి కారణాలు ఇప్పటికీ బయటికి రాలేదు. కానీ వారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఇలా జరగడంతో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలే ఈ హత్యలు చేసాయన్న కన్క్లూజన్కి చాలామంది వచ్చారు. దాంతో వరల్డ్ వైడ్గా గన్స్ ఫర్ వేస్ట్ ట్రేడ్ మీద చాలామంది ఇన్వెస్టిగేషన్ జరపగా భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. ఒక్క ఇటలీ మాత్రమే కాదు, అమెరికా, రష్యా, జర్మనీ ఇలా చాలా దేశాలు సోమాలియాను డంప్ యార్డ్గా మార్చేసేయని తేలింది. ఇక ఇవి మాత్రమే కాదు, దురదృష్టవశాత్తు 2004లో సోమాలియా మీద ప్రకృతి కూడా దాడి చేసింది. 2004లో సోమాలియా తీరంలో హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చింది. దాంతో ఇన్నాళ్లుగా సోమాలియా తీరంలో కలుపుతున్న వేస్ట్ మెటీరియల్స్కి సంబంధించిన కంటైనర్లు సోమాలియా దేశంలోకి కొట్టుకొచ్చాయి. అప్పటికే ఎకనామికల్గా అస్తవ్యస్తమైన సోమాలియా ప్రజలకు ఈ సునామీ కూడా నష్టాన్ని మిగిల్చింది. వేస్ట్ మెటీరియల్ కలిసిన నీరు తీర ప్రాంతాన్ని ముంచేయడంతో సునామీ తర్వాత సోమాలియాలోని ప్రజలకు వ్యాధులు, రోగాలు ఎక్కువయ్యాయి. స్కిన్ డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజెస్, క్యాన్సర్ లాంటి రోగాలు ఎక్కువయ్యాయి. అక్కడి ప్రజల పరిస్థితి చూసి డాక్టర్లు కూడా సముద్రం ఎంతలా కలుషితం అయ్యిందో అక్కడి ప్రజలకు వివరించారు. దాంతో సోమాలియాలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనే విషయం సోమాలియా ప్రజలకు అర్థమైంది. దాంతో సోమాలియా ప్రజలే స్వయంగా సముద్రానికి కాపలా కాయడం మొదలుపెట్టారు. ఫారెన్ బోట్లను తమ తీరానికి రాకుండా చేపలు పట్టడం, వేస్టేజ్ను డంప్ చేయడం వంటివి చేయకుండా కాపలాగా ఉండేవారు. కానీ సోమాలియా వారికి ఫారెన్ ఫిషింగ్ మెన్ భయపడేవారు కాదు. దాంతో సోమాలియా వాళ్ళు గన్స్ క్యారీ చేయడం మొదలుపెట్టారు. అలా చేతిలో ఆయుధాలు ఉండడంతో సోమాలియన్లకు దురాశ మొదలైంది. ఫారెన్ బోట్లను లూటీ చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది అనే ఆలోచన మొదలైంది. అలా 2005 నుంచి సోమాలియా సముద్ర తీరంలో పైరసీ మొదలైంది. సోమాలియా కోస్ట్ గార్డ్స్, నేషనల్ వాలంటరీ కోస్ట్ గార్డ్స్ ఇలా అందరూ కలిసి సోమాలియాలో పైరసీ గ్రూప్స్గా తయారయ్యారు. ఈ గ్రూప్స్ ఫిషింగ్ చేసే ఫారెన్ బోట్లను హైజాక్ చేయడం, సోమాలియాకు తీసుకెళ్లి ఆ బోట్లలో ఉన్నవారిని వదిలేయాలి అంటే డబ్బు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేసేవారు. ఒక రకంగా కిడ్నాప్ అని చెప్పొచ్చు. సోమాలియా కోస్టల్ గ్రూప్స్ చేస్తున్న ఈ పనుల వల్ల వారికి భారీగా డబ్బు వచ్చేది. దాంతో లోకల్గా పని లేక ఇబ్బంది పడుతున్న 100 మందికి ఇదే ఒక ఉపాధిగా మారింది. అలా ఈ పైరసీ వృత్తిలోనికి సోమాలియన్ యూత్ భారీగా వచ్చారు. డబ్బు వస్తూ ఉండడంతో వీరు కూడా అడ్వాన్స్డ్ బోట్లను, ట్రాకింగ్ డివైజ్లను, అడ్వాన్స్డ్ వెపన్స్ని ఇలా పైరసీకి కావాల్సిన వాటిని సమకూర్చుకున్నారు. ఒక రకంగా పైరసీ అనేది వాళ్ళ బిజినెస్ అనుకుంటే, అడ్వాన్స్డ్ బోట్లు కొనడం, వెపన్స్ కొనడం, షిప్ ట్రాకింగ్ డివైజులు కొనడం అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లాగా మారింది. ఎవరైనా తమ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు అంటే ఆ బిజినెస్ని ఎక్స్పెండ్ చేయడానికే అవుతుంది.
కాబట్టి బోట్స్, వెపన్స్, ఎక్విప్మెంట్ ఇవన్నీ వచ్చాక కూడా ఫిషింగ్ బోట్ల వరకు మాత్రమే ఎందుకు ఆగుతారు? ఫిషింగ్ బోట్లను టార్గెట్ చేయడంతో పాటు ఇక భారీ ట్రేడ్ షిప్లను, కమర్షియల్ కార్గో షిప్లను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అలా 2005 నుంచి మోస్ట్ డేంజరస్ సోమాలియా పైరేట్స్ తయారయ్యారు. సోమాలియా పైరేట్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా మనం సోమాలియాలోని పుంటుల్యాండ్ అనే ఏరియా గురించి తెలుసుకోవాలి. పుంటుల్యాండ్ అనేది సోమాలియాలో మోస్ట్ నార్థర్న్ పార్ట్లో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలంగా ఉండదు. దాంతో చేపల వేట మాత్రమే అక్కడ వారికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కానీ ఎప్పుడైతే సోమాలియా తీరంలో మత్స్య సంపద మొత్తం ధ్వంసం అయ్యిందో పుంటుల్యాండ్ ప్రజలకు ఆదాయం లేకుండా పోయింది. దాంతో సోమాలియా పైరేట్స్లో ఎక్కువ మంది ఈ పుంటుల్యాండ్ వారే ఉంటారు. అందుకే పుంటుల్యాండ్ ప్రాంతాన్ని మోస్ట్ డేంజరస్ ఏరియాగా భావిస్తారు. సోమాలియాలో పైరసీ 2005 తర్వాతే మొదలైనా కూడా 1998 నుంచే పుంటుల్యాండ్ ఏరియాలో పైరసీ అనేది మొదలైంది. 1998 ఆగస్టులోనే ఈ ప్రాంతం తమను తాము స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకున్నారు. సోమాలియన్ గవర్నమెంట్కి కూడా ఈ ప్రాంతం మీద అధికారాలు ఉండేవి కావు. ఎందుకంటే 1998లోనే పుంటుల్యాండ్ ఏరియా పైరేట్స్ వద్ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఉండేవి. దాంతో ఈ ప్రాంతం పూర్తిగా సోమాలియన్ గవర్నమెంట్కి సైతం సవాల్గా మారింది. ఐల్ అనే సిటీని క్యాపిటల్గా చేసుకుని పుంటుల్యాండ్లో పైరసీ పెరుగుతూ వచ్చింది. పుంటుల్యాండ్ వారికి పైరసీ మాత్రమే ఇన్కమ్ సోర్స్. ముఖ్యంగా కార్గో షిప్లను టార్గెట్ చేయడం, షిప్లను లూటీ చేయడం వల్ల వారికి ఎక్కువ డబ్బు వచ్చేది. దాంతో పుంటుల్యాండ్ ఏరియాలో 16 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా పైరేట్స్గా మారారు. గ్యాంగ్లు తయారయ్యాయి. ఈ గ్యాంగ్లు ఎంత డేంజరస్గా తయారయ్యాయంటే వీళ్ళ వద్ద AK-47 నుంచి రాకెట్ లాంచర్ల వరకు మోస్ట్ మోడర్నైజ్డ్ వెపన్స్ అన్నీ ఉంటాయి. ఇక ఈ పైరసీ అనేది సోమాలియాలో ఎలా జరుగుతుందని చూసినట్లయితే ఇదంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. నిజానికి పైరసీ వెనక సోమాలియాకు చెందిన చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు. వీరినే ఇన్వెస్టర్స్ అంటారు. పైరసీ చేయడానికి కావాల్సిన వెపన్స్, షిప్స్ ఇవన్నీ వీరి వద్దే ఉంటాయి. ఈ ఇన్వెస్టర్లు పైరసీ చేసేందుకు సోమాలియన్ యూత్ని రిక్రూట్ చేసుకుంటారు. సహజంగా నౌకల మీద దాడి చేయడం, నౌకల్ని హైజాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. కొన్నిసార్లు ఈ పైరేట్స్కి, షిప్లో ఉన్న వర్కర్స్కి మధ్య చాలా పెద్ద ఘర్షణ జరుగుతుంది. హైజాక్ చేయాలనుకున్న కార్గో షిప్లో కూడా ఆయుధాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 2 వైపుల నుంచి కాల్పులు జరుగుతాయి. చిన్న చిన్న బోట్లలో వెళ్ళి ఒక భారీ కార్గో షిప్ను హైజాక్ చేయడం అంటే అది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. ఎందుకంటే షిప్లో క్రూ మెంబర్స్కి అన్ని రకాల ప్రొటెక్షన్స్ ఉంటుంది. కానీ చిన్న చిన్న బోట్లో ప్రయాణించే సోమాలియన్ పైరేట్స్కి మాత్రం షూటింగ్ నుంచి తప్పించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి హైజాక్ కోసం చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ కాదు. షిప్ హైజాకింగ్లో 20 నుంచి 30% వరకు మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ పైరసీలో ప్రాణాలు పోగొట్టుకున్న సోమాలియన్ పౌరులు కూడా చాలామంది ఉన్నారు. ఇక సముద్రంలో షిప్ హైజాకింగ్ సమయంలో పొరపాటు జరిగి ప్రాణం పోతే కనీసం కేసు పెట్టే వీలు కూడా ఉండదు. కాబట్టి సోమాలియాలో జరుగుతుంది పూర్తిగా ప్రాణాలతో చెలగటమనే చెప్పాలి. ఇక షిప్ హైజాక్ చేసిన వెంటనే డబ్బు వచ్చి పడదు. హైజాక్ చేయడం, దాన్ని లోకల్ సోమాలియన్ పోర్టుకి తీసుకెళ్లడం, క్రూ మెంబర్స్ని బంధించడం, ఆ షిప్ ఏ దేశానిది అయితే ఆ దేశంతో నెగోషియేషన్ చేయడం, ఇలా చాలా కథ ఉంటుంది. సోమాలియాలో షిప్ హైజాకింగ్ టైంలో ఫారినర్స్తో నెగోషియేట్ చేసేందుకు ట్రాన్స్లేటర్లు కూడా ఉంటారు. ప్రాణాలకు తెగించి చేసిన పైరసీలో లాభం వస్తే దానిలో కేవలం 50% మాత్రమే పైరసీ చేసిన వారికి దక్కుతుంది. మిగిలిన 50% ఇన్వెస్టర్స్కి, ట్రాన్స్లేటర్స్కి వెళ్తుంది. ఇలా పైరసీ నుంచి వచ్చే డబ్బుతో సోమాలియాలో చారిటీ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తారు. దాంతో సోమాలియా ప్రజల్లో కూడా పైరసీ పట్ల కాస్త సానుభూతి ఉంటుంది. అక్కడి ప్రజలు ఈ పైరసీకి మద్దతుగా ఉండటం వల్ల వారు చేస్తుంది తప్పు అనే భావన అక్కడ వారికి రావడం లేదు. దాంతో యువకులు కూడా స్వేచ్ఛగా పైరేట్స్గా మారుతున్నారు. అందుకే ఇక్కడ పైరేట్స్ని వీరు సేవియర్స్ ఆఫ్ ద సీ అని ఇక్కడ ప్రజలు పిలుచుకుంటారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ పైరసీ చాలా ఆర్గనైజ్డ్ సిస్టమ్గా మారిపోయింది. ఆర్గనైజర్, రిక్రూటర్, ఫైనాన్సర్, మిషన్ కమాండర్ ఇలా పైరసీ చేయడాన్ని కూడా ఆర్గనైజ్డ్గా మార్చేశారు. పైరేట్స్ ఆర్గనైజేషన్లో గ్రౌండ్ సపోర్ట్, బ్యాంకర్, నెగోషియేటర్స్ కూడా ఉంటారు. ఇలా సోమాలియన్ పైరసీ పూర్తిగా ఒక ప్రాపర్ బిజినెస్ లాగా మారిపోయింది. 2005లో మొదలైన ఈ పైరసీ 2008కల్లా మోస్ట్ ప్రొడక్టివ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఒక్క 2008లోనే సోమాలియన్లు $50 మిలియన్ పైరసీ నుంచి సంపాదించారు. 2005 నుంచి 2012 మధ్య $413 మిలియన్ సోమాలియన్లు సంపాదించారు. సోమాలియాలో యావరేజ్గా ఒక పైరేట్ ఒక హైజాక్లో $30,000 నుంచి $75,000 వరకు సంపాదిస్తాడు. పైరేట్కి ఉన్న అనుభవం, ఆ హైజాక్లో వచ్చిన డబ్బు, ఇలాంటి చాలా విషయాల మీద పేమెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. 2011 వరకు సోమాలియాలో జరుగుతున్న పైరసీ ప్రపంచానికి పెద్ద సమస్యగా కనిపించలేదు. కానీ సోమాలియాలో పైరట్స్ చేసిన కొన్ని ఫేమస్ హైజాక్స్ వల్ల
చివరికి గ్లోబల్ ఎకనామీకి $7 బిలియన్ నష్టం వచ్చినట్టు తెలిసింది. అసలు సోమాలియన్ పైరేట్స్ చేసిన కొన్ని భారీ హైజాక్స్ ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే 2008లో సౌదీ అరేబియాకు చెందిన సూపర్ ట్యాంకర్ సైరస్ స్టార్ని సోమాలియా పైరేట్స్ హైజాక్ చేశారు. 3 ఎయిర్ క్రాఫ్ట్లను క్యారీ చేసేంత భారీ ఆయిల్ ట్యాంకర్ ఇది. ఈ షిప్ని హైజాక్ చేసి సౌదీ అరేబియాను $3 మిలియన్ డిమాండ్ చేశారు. ఇక 2013లో గ్రీస్కి చెందిన ట్యాంకర్ వెస్సెల్స్ మెరైనీ అనే షిప్ని హైజాక్ చేశారు. ఈ షిప్ని విడిచిపెట్టడానికి దాదాపు 10 నెలల పాటు చర్చలు జరిగాయి. 10 నెలల తర్వాత $9.5 మిలియన్ తీసుకొని అప్పుడు గాని ఈ గ్రీస్ షిప్ని వదిలిపెట్టారు. ఈ సంఘటనల తర్వాత నుంచి సోమాలియా పైరేట్స్కు భయపడి ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలకు ఇన్సూరెన్స్ చేసుకోవడం మొదలుపెట్టాయి. సోమాలియా పైరేట్స్కి సంబంధించి అమెరికాకు చెందిన కెప్టెన్ ఫిలిప్స్ స్టోరీ చాలా పాపులర్. అమెరికాకు చెందిన మార్క్ అలబామా అనే కార్గో షిప్ని హైజాక్ చేసి కెప్టెన్ ఫిలిప్స్ని లైఫ్ బోట్లో కిడ్నాప్ చేశారు. దాంతో USS బ్రెయిన్ బ్రిడ్జ్ అనే US వార్షిప్లకు సిగ్నల్స్ వెళ్ళాయి. దాంతో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వార్షిప్ 12 గంటల్లోనే అక్కడికి వెళ్ళింది. కొన్ని గంటల్లోనే US నావీ ఎయిర్ ఫోర్స్ అన్ని రంగంలోకి దిగాయి. సోమాలియా పైరేట్స్ అమెరికా నుంచి $2 మిలియన్ డిమాండ్ చేశారు. లేదంటే కెప్టెన్ ఫిలిప్స్ను చంపేస్తామని అమెరికన్ నావీతో నెగోషియేషన్ మొదలుపెట్టారు. దాదాపు 3 రోజుల పాటు అమెరికాకు సోమాలియా పైరేట్స్కి మధ్య నెగోషియేషన్ జరిగాయి. కానీ ఎంతకీ సోమాలియా పైరేట్స్ మాట వినకపోవడంతో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ పైరేట్స్ మీద కాల్పులు జరిపి కెప్టెన్ ఫిలిప్స్ని షిప్ని తిరిగి తెచ్చుకున్నారు. ఈ ఆపరేషన్లో ముసిఫీర్ అనే సోమాలియన్ పైరేట్ కమాండర్ అమెరికాకు ప్రాణాలతో పట్టుబడ్డాడు. 2009లో ముసిఫర్ పట్టుబడినప్పుడు అతని వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. అంటే కేవలం 18 సంవత్సరాల వ్యక్తులు ఇలా అమెరికా లాంటి దేశానికి సవాలుగా మారడాన్ని అమెరికా చాలా సీరియస్గా తీసుకుంది. దాంతో సోమాలియన్ పైరేట్స్ని కంట్రోల్ చేసేందుకు 2009లో అమెరికా ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలతో ఇంటర్నేషనల్ నావల్ మిషన్ టాస్క్ ఫోర్స్ 151 స్టార్ట్ చేసింది. యూరోపియన్ యూనియన్, నాటో ఈ 2 కలిసి కౌంటర్ పైరసీ మిషన్ లాంచ్ చేశాయి. చైనా, రష్యా, ఇండియా కూడా ఈ పైరసీని కంట్రోల్ చేసేందుకు తమ వార్షిప్లను మోహరించడం మొదలుపెట్టాయి. దాంతో ఇలా 2011 కల్లా ఇంటర్నేషనల్గా చాలా దేశాలు ఈ సోమాలియన్ పైరసీ మీద యుద్ధం ప్రకటించాయి. దాంతో 2011లో సోమాలియా పైరేట్స్ 237 షిప్లను హైజాక్ చేశారు. కానీ 2012 వచ్చేసరికి పైరసీ ఇన్సిడెంట్స్ 75 మాత్రమే జరిగాయి. ఇక 2013లో కేవలం 15 పైరసీ ఇన్సిడెంట్స్ మాత్రమే జరిగాయి. ఈ సోమాలియన్ పైరసీని అరికట్టడం కోసం చాలా దేశాలు కమర్షియల్ షిప్స్లో తమ సోల్జర్స్ని, ఆర్మర్డ్ ఫోర్సెస్ని, సెక్యూరిటీ గార్డ్స్ని కాపలాగా ఉంచడం మొదలుపెట్టాయి. దానివల్ల షిప్ హైజాకింగ్ కష్టంగా మారింది. దాంతో 2017 తర్వాత నుంచి 2023 వరకు సోమాలియా పైరేట్స్ ఒక్క కమర్షియల్ షిప్ని కూడా హైజాక్ చేయలేకపోయారు. వీటితో పాటు టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. కొత్తగా వస్తున్న కమర్షియల్ షిప్స్ హై స్పీడ్ షిప్స్. అంతేకాదు షిప్లో క్రూ మెంబర్స్ కోసం సెక్యూర్ సేఫ్ రూమ్స్ నిర్మిస్తున్నారు. వీటితో పాటు షిప్లోకి ఎవరైనా బలవంతంగా ఎక్కే ప్రయత్నం చేస్తే వారిని ఆపేందుకు ఫోమ్ మిషన్లు, హై పవర్ వాటర్ జెట్స్, వాటర్ కెనన్స్ లాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడు చైనా, ఇండియా, సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి దేశాల వార్షిప్స్ హిందూ మహాసముద్రంలో గస్తీ కాయడం ఎక్కువైంది. దాంతో ఇక సోమాలియన్ పైరసీ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. కానీ పైరసీ వల్ల ఈజీ మనీకి అలవాటు పడ్డ సోమాలియన్ పీపుల్ ఎప్పుడైతే ఈ పైరసీ అనేది ఆగిందో ఈ క్రమంలోనే డ్రగ్స్ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఇక 2023లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో హమాస్కు మద్దతుగా యమన్కు చెందిన హౌతీ రెబల్స్ పుట్టుకొచ్చారు. అమెరికా ఫోకస్ అంతా హౌతీ రెబల్స్ వైపే మళ్ళింది. దాంతో సోమాలియా పైరేట్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. ప్రపంచం దృష్టి హౌతీ రెబల్స్ మీద ఉండడంతో 2023 డిసెంబర్లో సోమాలియా పైరేట్స్ ఇరాన్కి చెందిన MV రోయన్ నౌకను హైజాక్ చేశారు. ఇక 2024 మార్చిలో ఈ నౌకలో చిక్కుకున్న వారిని ఇండియన్ నేవీ రెస్క్యూ చేసింది. 40 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో 35 మంది సోమాలియన్ పైరేట్స్ సరెండర్ అయ్యారు. 2024 మార్చిలో ఒక బంగ్లాదేశ్ నౌకను కూడా హైజాక్ చేసి నెల రోజుల తర్వాత $5 మిలియన్ తీసుకుని వదిలేశారు. ఆ తర్వాత ఒక చైనా ఫిషింగ్ షిప్ని కూడా హైజాక్ చేశారు. ఫిషింగ్ షిప్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ సోమాలియన్ పైరేట్స్తో చేతులు కలిపి ఈ షిప్ని హైజాక్ చేశారు. కాబట్టి ఇవన్నీ గమనిస్తుంటే 2011 తర్వాత అంతమైంది అనుకున్న సోమాలియా పైరేట్స్ ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు. బ్రేక్ తీసుకున్నారంతే. మళ్ళీ ఇప్పుడిప్పుడే సోమాలియన్ పైరేట్స్ యాక్టివ్ అవుతున్నారు. ఇన్నాళ్ళు హైజాకు లేక సరైన ఆదాయం లేకపోవడం కూడా వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి కారణమే. కాబట్టి సోమాలియన్ పైరేట్స్ కథ అంతమైంది అని చెప్పడం కంటే మళ్ళీ మొదలైందని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ సోమాలియన్ పైరేట్స్పై మీ అభిప్రాయం ఏమిటి? ఏం చేస్తే ఈ పైరసీని కంట్రోల్ చేయగలమంటారు? మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి.
ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.